శ్రద్ధగా దేవుడు వాక్యాన్ని విందాం. పక్కవారి వైపు చూచి, అమ్మ చూడండి ఒకసారి, పక్కన వైపు చూసి చెయ్యిచ్చి సెకండ్ ఇవ్వండి. ఇచ్చారా? ఈ మాట చెప్పండి. మీ హృదయములో సందేహము పుట్టనేలా. రైట్, వెరీ గుడ్. చెప్పారా? ఏం చెప్పారు వాళ్ళు? సమానం చెప్పారు లేదా? వాళ్ళు అదే చెప్పారు. వెరీ గుడ్. అంటే అందరికీ ఏముంది? చాలా సందేహాలు ఉన్నాయి. రైట్, మంచిది. ఇది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట. లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్తలో చివరి అధ్యాయం. లూకా అనేటువంటి దైవజనుడు ఒక ఫిజీషియన్. ఫిజీషియన్ అంటే డాక్టర్. ఎవరంటండి? డాక్టర్. పూర్వదినాల్లో డాక్టర్లకు చాలా గౌరవం ఉండేది, చాలా మర్యాద ఉండేది. అనేక మంది వైద్యం చేయించుకోవడానికి ఆ రోజుల్లో వస్తూ ఉండేవారు. గమనించండి, మెడిసిన్లో తేడా వచ్చిందేమో కానీ రోగాలు అప్పుడున్నాయి, ఇప్పుడున్నాయి. రోగాలు అప్పుడున్నాయి, ఇప్పుడు ఇంకొన్ని కొత్త రోగాలు వచ్చినాయి. ఇప్పుడు పాపం పెరుగుతున్న కొద్దీ కొత్త రోగాలు ఎక్కువ వచ్చినాయి. కానీ రోగాలు భూమి పుట్టినది మొదలుకొని ఈ రోజు వరకు ఏంటంటే రోగాలు అనేటువంటివి ఉంటూనే ఉన్నాయి. సో ఆ రోజుల్లో వైద్యులు ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఏంటంటే వైద్యులు ఉన్నారు. అయితే ఇలాంటి ఒక ప్రేమిటుల వైద్యుడు, ఫిజీషియన్, రాగల కాలములో ఎలా మారిపోయాడని ఆలోచన చేస్తే, దేవుడు సువార్త ప్రత్యక్ష తనకు అనుగ్రహించబడ్డాక, దేవుడు మాటలు అతడు ప్రేమిటులరా గ్రహించాక, ఈ ఫిజీషియన్ కాస్త రైటర్గా మారాడు. ఈ డాక్టర్గా ఉన్న వ్యక్తి కాస్త చెప్పండి ఏమో చెప్పాలా, సువార్త రాయగలిగేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఆయన రాసిన సువార్తే ఏ సువార్త? లూకా సువార్త. యేసు ప్రభువుని గురించినటువంటి చక్కని విషయాలు లూకా గారు ప్రేమిటులారా తెలియజేస్తూ వచ్చాడు. ఈనాడు తల్లపైకి ఎత్తి నాకెళ్ళి ప్రేమిటుల శ్రద్ధగా వింటూ మనం అందరం కూడా చక్కగా ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ ముందుకెళ్దాం. ప్రేమిటులారా, కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి. కొందరికి వాక్యం చెప్పడం రాకపోవచ్చు, కొందరికి పాటలు పాడటం రాకపోవచ్చు, కొందరికి వాయిద్యాలు వాయించడం రాకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ప్రేమిటులారా కృపావరాలు అనేటువంటిది ప్రభు రక్షించబడ్డ ప్రతి విశ్వాసికి ప్రభు దయచేస్తున్నాడు. దాని కనుక నువ్వు సానబెడితే అదేంటో నువ్వు గ్రహించి పరిశుద్ధాత్మ దేవుడి చేత, ఆయన సహాయం చేత ఇది నాకు ఇచ్చిన ఏంటంట వరం నువ్వు గ్రహించి నువ్వు గనక దాన్ని సానబెడితే, దాన్ని గనక ప్రజ్వరిల్ల చేస్తే సంఘానికి అది క్షేమం. రాజ్య విస్తరణలో నువ్వు కూడా ఒక పాలిభాగసుడుగా ఉంటావు. దృష్టిలో పెట్టుకోవాలి. కొందరు ప్రేమికులరా దేవుడు ఇచ్చినా కూడా కొంతమంది దాన్ని వాడుకోనటువంటి వారు, నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్య వైఖరి. అది దేనివల్ల? భయం వల్లనో, ప్రేమికులరా నిరాశక్తి ఉండటం వల్లనో, లేకుంటే ప్రేమికులరా మాకెందుకు ఇస్తాడులే, మేమెందుకు కలిగి ఉంటాంలే అని ఒకవేళ అట్లా అనుకోవటమో, లేకుంటే ఐకిక విచారాలు కుటుంబపరంగా భౌతికపరమైనటువంటి విస్తారమైనటువంటి ఈ కుటుంబపరంగా ఉండేటువంటి సమస్యలు ఎక్కువగా కలిగి ఉండటం వల్ల ఇచ్చినటువంటి కృపావరాలు చాలామంది ఏం చెప్పాలంటండి, ఏం చేయట్లేంట సక్రమంగా సవినయంగా ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవునికి మహిమకరంగా చాలామంది ఏం చేయాలంటే వినియోగించుకోవట్లేదు. గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమికుల తన చిత్తానుసారంగా మన విశ్వాస పరిణామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి దేవుడు కృపావరాలు ఇస్తాడు. ఇప్పుడు ఇతడు ఒక కృపావరం ఇచ్చాడు. ఏంటో వరం చెప్పాలా? ఇతడు ప్రసంగం ఎక్కడ చేయలే. లూకా అనే దైవజనుడు ఇలా పులిపీటు మీద నిలబడి ఒక సంఘాన్ని కలిగి ప్రసంగాలు చేసినటువంటి వాడు కానే కాదు. కానీ ప్రేమికులారా అద్భుతంగా దేవుడు ప్రేమికులారా అతన్ని సువార్త రాయగలిగేలా దేవుడు వాడుకున్నాడు. దేవుడు ప్రేమికులారా ఉన్నట్టుగా యేసు ప్రభువు వారి యొక్క జీవిత విధానం అంతా కూడా చక్కగా రాయగలిగేటువంటి స్థితికి లూకా గారు వెళ్ళిపోయాడు. అంత గొప్ప ధన్యత లూకా గారికి ప్రభు దయచేశాడు. కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. చెప్పండి ఏంటమ్మా? 27 అంతేనా? 29, 27 దాంట్లో ఎక్కువ పుస్తకాలు రాసింది ఎవరు? మీరు వెంటనే తక్కువని చెప్తారు. ఎవరని? పౌలు గారు కాదు అసలుకేనా. పౌలు గారు రాసినా అన్ని పుస్తకాలు మనకు కనపడుతున్నా లూకా గారిని మనం గమనిస్తే
లూకా గారు కొత్త నిబంధన 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లూకా సువార్త, 2 అపోస్తుల కార్యం. లూకాలో 24 అధ్యాయాలు ఉన్నాయి, అపోస్తుల కార్యములో 28 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 2 ఒక దగ్గర పెట్టండి. మొత్తం ఎన్ని అధ్యాయాలు అని ఆలోచన చేస్తే ఎన్ని అధ్యాయాలైతే కలిగి ఉందో, అంటే సగానికి సగం ప్రేమికులరా కొత్త నిబంధన అంతా కూడా లూకా గారి కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. ఎవరికంటే పౌలు గారి కంటే. ఆయన రాసిన పుస్తకాలను అధ్యాయాలన్నీ కూడా కౌంట్ చేయండి, ఇతని కంటే ఎక్కువ రావు. ఎతనికంటే? లూకా గారి కంటే. అంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్. ప్రేమికులారా, ఎక్కువగా కొత్త నిబంధనలో అంత చక్కటి ఉన్నతమైన స్థితికి దేవుడు అతన్ని తీసుకునడం గల కారణం ఏంటని ఆలోచన చేస్తే, తను ప్రేమికులారా ఆ కృపావరం తనకి ఏది ఇచ్చాడో అది గ్రహించాడు, చక్కగా దాన్ని సానబట్టాడు, ప్రభు రాజ్య విస్తరణలో వాడబడగలిగాడు, గొప్ప కార్యాలయం ద్వారా ప్రభు జరిగించాడు. హల్లెలూయా. ఇతని గురించి విలియం రామ్సే అనేటువంటి ఒక చరిత్రకారుడు అండి, వినండి. ఒక చరిత్రకారుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, చరిత్రకారులందరిని ఒక దగ్గర పెడితే ఫస్ట్ ర్యాంక్ అంటే ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే అది లూకా గారికి ఇవ్వాలన్నాడు. ఏమన్నాడు? లూకా గారికే ఇవ్వాలి అన్నాడు. ఫస్ట్ ర్యాంక్ అంటే చరిత్రకారులందరిలోకెల్లా ఒక ఉత్తమమైన చరిత్రకారుడు అంటూ ఎవరైనా ఒకవేళ ఉంటే, ఫస్ట్ ప్రైజ్ అంటూ ఒకవేళ ఇవ్వాలంటే, ఫస్ట్ ర్యాంక్ అంటూ ఎవరికైనా ఇవ్వాలి అని అంటే లూకా గారికి ఇవ్వచ్చు అనే మాట వాడాడు. గమనించండి, చరిత్రకారులు ఏం చెప్పాలంటే అండి, చరిత్రను ఏం చేస్తారంట? ప్రిజర్వ్ చేస్తారు, భద్రపరుస్తారు చరిత్రని. ఈరోజు ఎంతో కొంత చరిత్ర నీకు తెలుస్తుందంటే చరిత్రకారుల యొక్క ప్రయాసం ఉంటుంది. మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం నిర్వహించాడని ఎట్లా తెలిసింది నీకు? చరిత్రకారులు రాయబట్టే, దృష్టిలో పెట్టుకో. నువ్వు ఉన్నావా? లేవు మనం. కానీ ప్రేమికులారా, క్విట్ ఇండియా అనేటువంటి దాన్ని స్థాపించాడు అన్నది ఎట్లా తెలిసింది మనకి? చరిత్రకారులు ఏం చేస్తే చరిత్రను ప్రిజర్వ్ చేశారు దాన్ని. ఇంకా అశోకుడు చెట్లు నాటాడు అనే మాట ఎట్లా తెలిసింది మనకి? కళింగ యుద్ధంలో 4 లక్షల మంది చంపాడు. ఎట్టకేలకు తెలిసి అయ్యో ఎట్ట చేశానని చెప్పి బుద్ధు మతంలోకి వెళ్ళిపోతాడు అతడు. ఎట్లా తెలిసిందని ఇదంతా? చరిత్రకారులు ప్రేమికులారు కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయండి, ఎక్కువగా దీని మీదే ఫోకస్ చేస్తారు. వీటి గురించి చరిత్రను ప్రిజర్వ్ చేస్తారు. అంటే గతంలో ఈ జరిగినాయి. అలెగ్జాండర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అది ఎట్లా తెలిసింది? మన చరిత్ర ద్వారానే. అరిస్టాటిల్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అది ఎట్లా తెలిసింది? చరిత్ర ద్వారానే. సోక్రటీస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఎట్లా తెలిసింది? చరిత్ర ద్వారానే. ఈరోజు చరిత్రలో ఉన్న విషయాలు నేటి వరకు మనం తెలుస్తున్నాయంటే చరిత్రకారులు చరిత్రను ఏం చేయబట్టి? రాయబట్టి, అలా ఉంచబట్టి. మీరు గమనించండి, ప్రతి సంవత్సరం 2025లో ఏం జరిగిందో ప్రతి సంవత్సరం ఎండింగ్లో ఒక ప్రేమికులారా బుక్ రిలీజ్ చేస్తారు ప్రతి దేశం. ఎందుకు చెప్పాలా? రాగల తరములో పలానా రోజు పలానా ఏంటంట జరిగింది అనే విషయాలు రాగల భావితరాలకు తెలియజేయడానికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా చాలా ఉపయోగపడతాయి. ఏంటవి? చరిత్ర చాలా ఉపయోగపడతాయి. ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు చరిత్ర చాలా ప్రేమికులారా పుస్తకాలు బాగా చదివి వారు అటెంప్ట్ చేయటం వల్ల ఆ చరిత్రలోని విషయాలు తెలుసుకోబట్టే ప్రేమికులారా సెలెక్ట్ అవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక బుక్ రిలీజ్ చేస్తే ప్రతి దేశం, అంటే ఈ సంవత్సరంలో పలానా తారీఖున పలానా సంఘటన జరిగింది. ఇప్పుడు మున్నేరు వాగుంది, అది ఖచ్చితంగా చరిత్రలో ఉంటుంది, భావితరాలు తెలుస్తుంది. ఏం చెప్పాలా? ఇక్కడ ఒక మున్నేరు వాగు ఉండేది, ఆ చుట్టుపక్కల చాలా ఏంటంట కొట్లు ఉండేవి, ఒక 12 మంది వారు బ్రిడ్జి మధ్యలో ఏంటంట ఉండిపోవాల్సి వచ్చింది, రాత్రి అంతా అక్కడే ఉన్నారు, వాళ్ళ కొరకు ఏంటంట ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేస్తారు. అంటే రేపొద్దున భావితరాలకు ఒక ప్రేమికులారా చరిత్రను ఉంచడానికి ప్రతి సంవత్సరం చేస్తారండి ఇది ప్రతి దేశం. సో ఈ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే చరిత్రకారులకు అంటూ ఒకవేళ బిరుదిస్తే లూకా గారికి వచ్చంట. అంత చక్కగా ఉన్నట్లుగా దేవుడి యొక్క సహాయం చేత అభిషేకము చేత యేసుక్రీస్తు వారి యొక్క విషయాలు అంత చక్కగా ప్రేమికులారా రాయటానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా ఈరోజు బలపడుతున్నాడంటే వినడమా, ఒక విశ్వాసి ధైర్యంగా ఉంటున్నాడు అంటే ఈరోజు ఒక విశ్వాసి దేవుడి మీద ఆధారపడుతున్నాడంటే
ప్రభు మీద ఆనుకుంటున్నాడు అని అంటే గతంలో జరిగినటువంటి అనుభవాలు ఈరోజు విశ్వాసుల్ని ప్రభు మీద ఆధారపడగలిగేలా చేస్తాను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రార్థన, చేతులెత్తని చిన్న ప్రార్థన. ప్రభువా, నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. దయచేసి ప్రభు మీతో మాట్లాడితే నన్ను క్షమించమని ఒక్క మాటను ప్రభు ప్రేమిట్లా దర్శిస్తాడు. ఆయన ఇక్కడున్న ప్రతి ఒక్కరిని దర్శించయ్యా. మమ్మల్ని సరిచేసేదంటే ఏదైనా ఉందంటే కేవలం నీ వాక్యమే ప్రభువా. మా బ్రతుకులు క్రమపరిచేదంటూ ఏది ఉందంటే కేవలం నీ మాటలే నాయన. మేము ఒక చక్కటి జీవితాన్ని జీవించడానికే మీరు మాతో మాట్లాడుతున్నారు. ఒక చక్కటి ఆధ్యాత్మికమైన జీవితాన్ని మీరు కొనసాగించడానికే మీరు మాతో వాక్యం ద్వారా సంధిస్తూ ఉంటారు. ఎవరైతే విని గైకొని నడుచుకుంటారో వారి జీవితాలు ప్రభా దీవెనకరంగా ఉంటాయి. చేతులెత్తిన బిడ్డలందరూ నా దేవుడు బలపరచునుగాక. వారంతరంగములో ఇవైతే పుట్టకూడదో అవి ఒకవేళ ఉంటే ఈ రోజు నుంచి అవన్నీ కూడా కుక్కటి వేళ్లతో సహా అది ఎంత పెద్ద వృక్షమై కూర్చున్నా పెకలించబడునుగాక, పెకలించబడునుగాక. నా దేవుడు తొలగించునుగాక వాటిని. ఏవి పుట్టాలో, ఏవి మాలో ఉండాలో, ఏ జీవితాన్ని కలిగి నడిపించబడాలో, ఏ జీవితం కలిగి మేము జీవిస్తే దీవించబడతామో, ఏ బ్రతుకు కలిగి ఉంటే ఆశీర్వదించబడతామో అవి మాలో పుష్కలంగా ఉండునుగాక. అవి లేని వారిలో కూడా కలుగునుగాక. ఈ మాటలు వారి హృదయాన్ని తాకునుగాక. వారి అంతరంగములో పరివర్తన మార్పు చెందునుగాక. వారిలో భయభక్తులు లేకపోతే కలుగునుగాక. ఓర్పు కలుగునుగాక. ఆసక్తి పుట్టునుగాక. ఇవి కలిగి ఉన్నప్పుడే నాయన మేము దీవించబడతాం. ఈ ఆధిక్యతలు ఎప్పుడు మర్చిపోకుండా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన నీ మాటలు బట్టి స్తుతిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.